ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు, పోలీసు. ఇది ఉద్యోగం కాదు, దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ. అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ. సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రతి వీరుడికి వీర తిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ 7788456788. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారండి. సో మరి ఈరోజు ఒక జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 10th ఇంటర్ డిగ్రీ అందరూ కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు ఈ ఉద్యోగాలకు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాము, ఓకేనా. సో మీరు జాయినింగ్ సెలక్షన్ క్యాండిడేట్స్ వచ్చేసి 17వ తారీఖు అంటే వితిన్ 15 డేస్లోనే మీకైతే ఉద్యోగం అయితే రావడము జరుగుతుంది, ఓకేనా. మరి ఈ నోటిఫికేషన్ మనకి ప్రకాశం జిల్లా ఒంగోలు హాస్పిటల్ నుంచి అయితే రావడం జరిగిందండి. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు. సో మొత్తం ఇక్కడ చూసినట్లయితే 121 ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో ఆ ఉద్యోగాలను బట్టి 10th ఇంటర్ డిగ్రీ అర్హతలుగా చెప్పుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ 2 12 ఉన్నాయండి, 28,000 జీతము. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 10 ఉన్నాయి, 28,000 జీతము. సో ఫిజియోథెరపిస్ట్ 1 ఉంది. సో ఆడియో టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్ 5 ఉన్నాయి, ల్యాబ్ అసిస్టెంట్ 4 ఉన్నాయి, మేల్ నర్సింగ్ ఆర్డర్లు 24 ఉన్నాయండి, 12,000 జీతము. దీనికి 10th అవసరము, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఎఫ్ఎన్ఓ కూడా అండి, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లకి 24 ఉన్నాయి, 12,000 జీతము. సో 10thతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. స్ట్రెచ్ బేరర్ మరియు స్ట్రెచ్ బాయ్ 8 ఉన్నాయని, 12,000 జీతం. కేవలం 10వ తరగతి సరిపోతుంది. అటెండర్ కూడా 8 ఉన్నాయి, 10వ తరగతి చాలు. ఎంపీహెచ్ఏ ఫీమేల్ అండి, 17,500 రూపాయల జీతము. పోస్ట్ మార్టం అటెండెంట్ 4 ఉన్నాయి, దీనికి కూడా ప్రత్యేకమైన కోర్స్ చేసి ఉండాలి. ప్యాకర్ 3 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 ఉన్నాయండి. సో డిగ్రీతో పాటు పీజీడీసీఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 1 ఉందండి. సో ఈ విధంగా మనకు చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఉద్యోగాల గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. సో ల్యాబ్ టెక్నీషియన్, సో ఇక్కడ చూడండి 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫర్డ్ ఇంటర్మీడియట్ అది చేసిన ఎలిజిబులే. ఎంఎల్టీ డిఎంఎల్టీ చేసినా కూడా ఎలిజిబులే. డిగ్రీలో బీఎస్సీ ఫస్ట్ క్లాస్ బీఎస్సీ లైఫ్ సైన్సెస్ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆడియో టెక్నీషియన్ 10+2 ఉండాలి, ప్లస్ ఆడియోమెట్రిక్ కోర్స్ చేసి ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్కి షుడ్ హ్యావ్ అ సర్టిఫికేట్, దానికి కూడా. ల్యాబ్ అటెండెంట్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్హెచ్ఏ లేదా ఎస్ఎస్సి, ఓకేనా, సర్టిఫికేట్ అయితే చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అంటూ మనకి తెలియజేశారు. మేల్ నర్సింగ్, సో 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయితే సరిపోతుందని ఇచ్చారు ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఎయిడ్ అడగలేదు, మరి ఫీమేల్ నర్సింగ్ కూడా అడగలేదు. స్ట్రెచర్ బేరర్కి కూడా కేవలం 10వ తరగతి. అటెండర్ కూడా 10వ తరగతి అడగడం జరిగింది. ఎంపీహెచ్ఏ ఫీమేల్ అండ్ ఇది మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్, మస్ట్ హ్యావ్ పాస్డ్ సర్టిఫికేట్ ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వర్క్గా చేసినటువంటి సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో పోస్ట్ మార్టం అసిస్టెంట్కి 10th క్లాస్ ఉండాలండి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ అసిస్టింగ్ పోస్ట్ మార్టం ప్రొసీజర్. మస్ట్ హ్యావ్ అ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ప్యాకర్కి అండి, దీనికి కూడా 10వ తరగతి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి చెప్పాను కదండి, పీజీడీసీ సర్టిఫికేట్ ఎనీ డిగ్రీతో ఉండాలి, ఓకేనా. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి, సో దీనిపైన ఓటీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ ఉంటుందండి, 10thతో పాటు అది చేసి ఉండాలి. సో ఈ విధంగా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి మనకి. సో మన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్లో అయితే దీన్ని పొందుపరచడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్ల వారికి 10 సంవత్సరాల వయోపరిమితి అయితే సడలింపు ఇవ్వడము జరిగింది, ఓకేనా. సో మరి దీనికి ఫీజు అయితే ఇక్కడ మరి ఏం మెన్షన్ 500 రూపాయలు ఓసీబీసీ అభ్యర్థులకు, 300 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి ద అప్లికేషన్ ఫీ షుడ్ బి పేడ్ త్రూ డిమాండ్, డీడీ తీయాలండి మనము. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీజీహెచ్ ఒంగోలు, ఓకేనా. సో దీనికి తీసిన తర్వాత మనము ఎక్కడ సబ్మిట్ చేయాలండి చూద్దాం. ద క్యాండిడేట్ షెల్ డౌన్లోడ్ ద అప్లికేషన్, లింక్ ఇస్తాను. ద అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ మాన్యువల్లీ ఆర్ పోస్ట్ కంప్లీట్ షేప్ టు ద O&O ద సూపరింటెండెంట్ రూమ్ నెంబర్ 214 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోల్ ప్రకాశం డిస్టిక్ అంటూ మనకు తెలియజేశారండి. 15వ తారీఖు లాస్ట్ డేట్, అంతకు ముందే పంపడానికి మీరు అయితే ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఏ సర్టిఫికేట్లు మనం పొందుపరచాలి ఏంటి అని వివరాలు ఇచ్చారు. సో దీని లింక్ అయితే ఇస్తానండి నేను, అందరూ కూడా
సో అప్లై చేయండి. సో మీ జిల్లాకు సంబంధించినటువంటి వారు కంపల్సరీగా అప్లై చేయండి, ఒంగోలు ప్రకాశం జిల్లా. సో లేదా పక్క జిల్లాల వారు కూడా చేయొచ్చండి, నాన్ లోకల్ కిందకి వస్తారు, సింపుల్. ఓకే, సో ఇదండి మరి ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.